ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి చిచ్చు పెట్టిండనంటే పబ్లిక్ డిసైడ్ చేయాలి కదా. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 2,900 వార్డులు పైచిలుకు ఉంటే 16-1700 వార్డులు పైచిలుకు సుమారు కాంగ్రెస్ గెలిచింది. ఐ డోంట్ 2005 ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే మీరు 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తే హుజురాబాద్ ప్రజలు మీకు పట్టం కట్టిన దాంట్లో నుంచి సడన్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయి హుజురాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్కి అప్పగించి జమ్మికుంట మున్సిపాలిటీ బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కించుకుంది. 107 గ్రామ పంచాయతీలు నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు. 107 గ్రామ పంచాయతీలో మెజారిటీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. ఇంత కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాలికి గజ్జగట్టుకొని ఈటల రాజేందర్ ఊరూరు తిరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ గారే కావాలి అని మాకు మ్యాక్సిమం సర్పంచ్లు గెలిపించారు. మొన్న అయిన 2 మున్సిపాలిటీలలో కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజురాబాద్ మున్సిపాలిటీ కూడా నైతికంగా మేము గెలిచినట్టే వాళ్ళు గెలిచింది కాదు. ఎందుకు చెప్తున్నా మీకంటే ఇవాళ 30,000 మంది ఓటర్ల మ్యాండేట్ హుజురాబాద్ పట్టణంలో ఫిబ్రవరి 11th నాడు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత అవి స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేసారు. ఒకటే రోజు టైంలో కీజు పోయినాయి అని చెప్పి స్ట్రాంగ్ రూమ్ కీజ్ పోయినాయి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ చేసి గడ్డపారలతోని ఆ స్ట్రాంగ్ రూమ్ని పగలగొట్టి తీసుకొని వచ్చిండ్రు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, 7th వార్డు హుజురాబాద్లో 7th వార్డు కౌంటింగ్ అవుతుంది. 7th వార్డు దగ్గరికి 4th వార్డు డబ్బలు తీసుకొని వచ్చారు. 4th వార్డు కౌంటింగ్ అవుతుంటే 17th వార్డు డబ్బలు పోయినాయి ఆడికి. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది? ఖచ్చితంగా వీళ్ళు ఆడ ఓట్లు గుద్దుకున్నారు, ఆడ డిస్టర్బెన్స్ చేసిండ్రు. ఒకటే రోజులో 1 డే టైంలోనే కీజ్ పోతాయి మనోజ్. 1 డేలో కీజ్ ఎట్లా పోతాయి మనోజ్? ఆ 1 డేలో కీజ్ పోయినా మరి పొడగొట్టిన ఆఫీసర్ మీద ఎలాడదాకా సస్పెండ్ చేసిర్రా? నిజంగానే అదే చేయాలనుకుంటే జమ్మికుంట కూడా చేసేవాళ్ళు కదా. జమ్మికుంటను వదిలేసి హుజురాబాద్ చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాలకి ఫస్ట్ మీకు ఒకటే చెప్తున్నా, నేను ఒకటే రీజన్ అడుగుతున్నాను. నేను అనుమానాలకు కాదు, నేను ఉన్న ప్రాక్టికల్ పాయింట్ అడుగుతున్నాను. అయినా ఆడ మెజారిటీ కౌన్సిలర్స్ ఓటింగ్ మీరు అన్నీ తీస్తే ఓవరాల్గా నేను బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ పడ్డది. 2 మున్సిపల్ కౌంట్ చేసిన. కానీ ఇప్పుడు మీరు ఈ తాళం అనేది ఎట్లా పోతుంది అనేది వాళ్ళ జవాబు చెప్పాలి, నేను కాదు కదా. తాళం అనేది ఎట్లా పోతుంది స్ట్రాంగ్ రూమ్ నుంచి?